ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు విను మా కన్న తండ్రి, మహాపరిశుద్ధుడు విను దేవ, యేసుక్రీస్తు వారి అత్యంత ఉన్నతమైన నామములో మీ పరిశుద్ధ పాదాలకు అందరం తెలియజేసుకుంటూ, ఇదిగో తండ్రి, మేమందరం కూడా నీ వాక్యం కోసం సిద్ధపడ్డాం. నీ పిల్లలు ఎక్కడి నుంచో వర్షాకాల పరిస్థితులు వలన అనుకూలించకపోయినా మంచి మనసుతో నీ వాక్యం దగ్గరికి వచ్చారు. చక్కగా వినడానికి వారికి మంచి మనస్సును, సమయోచితమైనటువంటి జ్ఞానముతో, ఆత్మ సహాయంతో నిండుకుని మీ మాటలను తండ్రి చక్కగా నీ పిల్లలకు వివరించడానికి నీ దాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, కార్యక్రమం మీ నామ ఘనత కొరకు జరుగులాగున మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లన, వాక్యం నిమిత్తం కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి స్థానిక దైవజనులు సురేష్ గారిని బట్టి, అలాగే సహోదరుడు వైస్ ప్రిన్సిపల్ సహోదరుని బట్టి, అలాగే సంఘ పెద్దలను బట్టి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వారికి కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి దేవుణ్ణి ఎలా నమ్మాలి అనే ఒక మంచి అంశంతో మీ ముందరకు రావడం జరిగింది కనుక చెబుతున్నటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. దేవుణ్ణి నమ్మే విధానం. ఈరోజు మనుషులందరూ కూడా దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారో ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా 37 లేఖనాల పరిశోధన సదస్సులు అంటే ఎన్నోసార్లు మీకు దేవుణ్ణి ఎలా నమ్మాలో చెప్పుంటారు, ఆ విధి విధానాలు చెప్పుంటారు. అంటే దేవుణ్ణి ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్మడం, ఈ భూమి మీద 4 రోజుల కోసమే ఆయన నమ్ముకోవడం అనేది మంచిది కాదు. చనిపోయిన తర్వాత కూడా మరో బ్రతుకుంది, ఆ బ్రతుకు కోసం ఈ బ్రతుకులో ఆయన నమ్మాలి. మరో బ్రతుకుంది, అది శాశ్వతం. ఈ బ్రతుకు అశాశ్వతం. అది ఒరిజినల్, ఇది డూపు. అది రియలు, ఇది రీలు. మరో బ్రతుకు కోసం ఈ బ్రతుకును మీరు ఉపయోగించాలని చెప్పి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. కానీ దేవుణ్ణి మాత్రం మనుషులు చాలా చులకనగా, చాలా తక్కువ చేసి దేవుణ్ణి నమ్మడం జరుగుతుంది. కానీ ఆయన ఎలాంటి వాడు, ఆయన స్థితి ఏంది, ఆయన స్థాయి ఏంది అని ఆయన గూర్చిన పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదో నమ్మినామంటే నమ్మినాము అన్నట్టుండారు. అలా దేవుణ్ణి నమ్మకూడదు. నిజంగా అండి, నేను మామూలుగా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళని గమనించినట్టయితే, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా చెప్పగానే వాళ్ళు నమ్మేసి మనం ఓటేసేస్తాం. సుమారు నువ్వు వేసిన ఆ ఓటుకు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించేస్తారో తెలుసా? 5 సంవత్సరాలు. వాళ్ళు చెప్పేగానే మనం నమ్మేస్తాం. వాళ్ళు తర్వాత చేస్తారా లేదా ఎన్ని కాదు, కానీ వాళ్ళు చెప్పగానే నమ్మేస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. వాళ్ళ అక్క వచ్చింది, నీకు 15 అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, నీకు 35 అన్నాడు. వాళ్ళ అవ్వ వచ్చింది, నీకు 45 అన్నాడు. అంటే ఎవరు వస్తే వాళ్ళకు మీకు ఇచ్చేస్తాను అనగానే ఏం చేసినారు? అందరూ నమ్మేసినారు. తర్వాత ఎంతమందికి వచ్చిందేమో అది మీకు తెలియాలా?
దేవుని పిల్లలారా, నమ్మినాం లేదా? నమ్మినాం. అంటే మనిషిని నమ్ముతున్నాం కానీ నిజంగా వీళ్ళని నమ్మినంతగా దేవుణ్ణి నమ్ముతున్నావా? ఒక మనిషిని నమ్మినట్టు దేవుణ్ణి నమ్మడంలే. ఏమండి, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి నమ్ముట మేలు. ఏమండి, మనుషులు నమ్ముతున్నారు, మనుషులు నమ్ముతున్నాడు. ఏమండి, మనుషులు మంచోళ్ళ? మనుషులు మంచోళ్ళు కాకపోయినా మనుషులు నమ్ముతున్నారు. అబ్బాయి ఉదాహరణకు అంటే నమ్మేస్తారు, నమ్మేసి జీవితాన్ని ఇచ్చేస్తారు. ఉదాహరణకు అంటే వయసు పిల్లలు ఉంటారు కదా, ఈ ప్రేమించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. అమ్మాయి దగ్గరికి అబ్బాయి వస్తాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటాడు. ఎంత అందమో తెలుసా? చంద్రుడు ఏమంటాడు చెప్పు అంటాడు. ఎక్కడున్నాడు? పైన కదా అంటాడు. ఎవరు చెప్పారు నీకు పైన ఉండదని? మరి ఎక్కడున్నది? ఇదే ఇక్కడే నా ముందరే, నువ్వే చంద్రుడు అంటాడు. డబేలని పడిపోతుంది. అంతేనా? మారు మాట ఉండదు. అంటే ఇంక జీవితాంతం అంటే రెండు మాటలు చెప్పగానే అంతే కదా. పెళ్లి కాకముందు ఏమంటాడు తెలుసా? నువ్వు కత్తిలో ఉండవంటాడు. నిజమేనా? అండా సార్, కత్తి నువ్వు అంటాడు. ఓ 4 ఏళ్ళకి 5 ఏళ్లకు సుత్తి నువ్వు అంటాడు. నిజమే కదా? ఏ కత్తిపోయి ఏమొచ్చింది? నమ్మేసి జీవితం ఇచ్చేసావు. చంద్రుడు అనేదానికి ఎంతసేపు పట్టింది? నువ్వు జీవితం ఇచ్చేసావు. తర్వాత ఎందుకండి మనిషిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మడం లేదండి. దేవుణ్ణి ఎలా నమ్మాలి? ఏ విధంగా నమ్మాలి? ఆయన ఎలాంటి వాడు? ఆయన స్థాయి ఏంది? ఆయన స్థితి ఏంది? ఆయన శక్తి ఏంది? ఆయన ఎలాంటి శక్తిమంతుడో ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి దయచేసి చదవాలని కోరుకుంటున్నాను. మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభు ఎవరమ్మా? గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. ఆయన అధిక శక్తి. ఆయన ఏ శక్తి? అధిక శక్తి గలవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అధిక శక్తి, అధిక శక్తి. ఆయన శక్తి చేత, యుక్తి చేత, బలము చేత ఈ ఆకాశమును స్థాపించాడు. ఏమండి, అందులో సమస్తమును స్థాపించాడు. భూమిని స్థాపించాడు, భూమిలోని సమస్తమును స్థాపించాడు. ఎన్ని పెట్టాడండి భూమిలో? 1, 2, 3? ఎన్ని? క్రూడ్ ఆయిల్ ఎంత ఉందండి? టన్నులు 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 కొద్ది పెట్టాడు. బొగ్గు ఎన్ని పెట్టాడు? ఎంత పెట్టాడు? ఏమండి, ఇదంతా పెట్టింది దేవుడే కదా, ఇదంతా పెట్టింది దేవుడే కదా, ఇదంతా పెట్టింది దేవుడే కదా. దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బొగ్గు అయిపోతూ ఉంది, ఇంకేం చేద్దాం, పెట్రోల్ అయిపోతూ ఉంది అంటే క్రూడ్ ఆయిల్ అయిపోతూ ఉంది. క్రూడ్ ఆయిల్ అంతా అయిపోతుంది. ఇంక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు నాకు తెలిసి ఏముండదు అనుకుంటా. 20-30 ఏళ్ళకంతా క్రూడ్ ఆయిల్ అనగా పెట్రోల్, డీజిల్ ఇదంతా టోటల్గా అయిపోతూ ఉంది. ఇది ఉండబట్టే గల్ఫ్ దేశాల్లో అందరూ కూడా కోటీశ్వర్లుగా మారిపోయారు. ఒకరోజు ఇది అయిపోయింది అనుకో, మరలా బాగ్దాద్ బతుకు పుస్తకమే. ఒకప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. దేవుని వర్లరా, ఇవన్నీ అయిపోతున్నాయంట. ఓకే, అయిపోతున్నాయి, మంచిదే. ఇంకేం చేద్దాం నెక్స్ట్? ఇవి అయిపోతున్నాయి కనుక ఇంకొక దాని మీద ఆధారపడదాం, ఇంకొక దాని మీద ఆధారపడదాం అని ఆలోచన చేస్తున్నారు. కానీ
దేవుని మీద ఆధారపడదామనే ఆలోచన ఏ శాస్త్రవేత్త కానీ ఎవరు కానీ చేయట్లేదు. ఏదో ఒక దాని మీద ఇది అయిపోతే ఇంకో దాని మీద, అదైపోతే ఇంకో దాని మీద, అదైపోతే ఇంకొక దాని మీద. దేవుని పిల్లలరా, నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. అయిపోయింది, బొగ్గు అయిపోయింది, బొగ్గు అయిపోయింది అనుకున్నాం. దేవుడు అనుకుంటే మరలా బొగ్గును పెట్టలేడా? పెట్టలేడా? బొగ్గు అయిపోయింది, బొగ్గు మళ్ళా పెట్టలేడా? క్రూడ్ ఆయిల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, కిరోసిన్ అయిపోయింది, అంతా అయిపోయింది, పెట్టలేడా దేవుడు? పెట్టలేడమ్మా? నమ్మకం లేనట్టుంది సరిగ్గా. పెట్టగలడా? ఎంతకాలం పెట్టినవాడు ఎంతకాలం పెట్టాడు? ఇప్పటికి భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే మనకు తెలీదు. ఎంతకాలం అయింది మనకు తెలియకపోయినా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే 18 లక్షల సంవత్సరాలు అయింది అంటున్నారు. ఓకే, 18 లక్షల సంవత్సరాల నుంచి క్రూడాయిలు, బొగ్గు అన్నీ పెట్టినవాడు, సర్వసంపదలు పెట్టినవాడు ఇప్పుడు పెట్టలేడా? పెట్టలేడండి? ఏమండి, మీ బిడ్డలకు మీరు భోజనం పెట్టలేరా? మన నాన్న పెట్టలేడా? మన నాన్న పోషించలేడా? మన నాన్న సాకి సంతరించలేడా? కానీ మనుషులకు ఏమి లేదు, దేవుని మీద నమ్మకం లేదు. మనుషులకు దేవుని మీద నమ్మకం లేదండి. దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయగల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఉన్నాం చెప్పండి? మన వాళ్ళు కూడా సరిగ్గా నమ్మరండి దేవుణ్ణి. అదో ఉద్యోగం వచ్చే నమ్ముతాం, అదో పిల్లకి పెళ్ళి అయితే నమ్ముతాం. అన్నీ బాగైనాయి కానీ ఇదొక్కటే అయిపోయింది మా దేవుడు, ఇదొక్కడే జడ్జి. అప్పుడు చూసావా, ఆడ అయిపోయారనమాట. అంటే ఇన్ని చేసినాడు ఒక్కడు చేయడా? నమ్మకం లేదా? ఏమండి, ఉద్యోగం వస్తే ఇది చాలు. ఉద్యోగం రాకపోతే నేను పోషించలేడా? నేను అడుగుతున్న ప్రశ్న. ఉద్యోగం ఒకటి వస్తే అబ్బాయికి ఇంకా చాలు, దేవుడు ఇంకా నాకు అన్నీ చేసినట్టే. ఓకే, ఉద్యోగం లేకపోతే పోషించడా? నాకేం ఉద్యోగం లేదు, రోజు మటన్ తింటాను, చికెన్ తింటాను, చేప తింటాను, నాకు ఇష్టం వచ్చింది తింటాను. ఉద్యోగం ఏం లేదండి, ఇలా వాక్యం చెప్పుకొని బతకడమే నా ఉద్యోగం. సువార్తను ప్రకటించుటయే నా జీతం. ప్రతిరోజు సువార్తే. కడప నుంచి గుంతకల్కి వచ్చాను, పాంప్లెట్ తీసుకోలేదు కదా, పాంప్లెట్లన్నీ ట్రైన్లో బంద్ చేసుకున్నాను. నేను పాంప్లెట్లన్నీ ట్రైన్లో బంద్ చేసుకున్నాను. చాలా మంది సువార్త చెప్పుకున్నాను. షడ్రక్ గాడ్స్ గాస్పల్ నా యూట్యూబ్ ఛానల్ అండి, షడ్రక్ గాడ్స్ గాస్పల్. షడ్రక్ దేవుని సువార్త అని ఒకటి పెట్టుకున్నానండి. నా దేవుణ్ణి ప్రకటించడమే నా ఉద్యోగం. సువార్తను ప్రకటించుటయే నా జీతం. పౌలు గారు అన్నారు లేదా, దేవుని పని చేయడమే నా పని. ఎక్కడ పని చేయడం లేదండి, ఎవరి దగ్గర పని చేయడం లేదండి. ఆయన పరిశుద్ధ పాదాల చెంత చేరి పనిచేస్తానండి. ఏ పని? సువార్త ప్రకటించుకుంటున్నాను. ఏమండి, మంచి భోజనం ఈరోజు సురేష్ రైలు దగ్గరని వచ్చి కారు వేసుకొచ్చినాడు. నేనేం కారు కాకుండా తెచ్చుకోవాలా, కడప తెచ్చుకొని ఎడబెట్టుకొని, జార్జి బుష్లు వీళ్ళందరూ కూడా అమెరికా ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ కార్లు ముందే వచ్చి ఉంటాయి తెలుసా మీకు? వాళ్ళ కార్లు వాళ్ళే తెచ్చుకుంటారు. ఎవరి కారు ఎక్కైతే ఏడ బాంబు పెట్టి పేల్చేస్తారని చెప్పి భయం వాళ్ళకు. ఏమండి, పేరుకు తగ్గట్టే జీవితాలు కూడా బుష్. వాడు ఆలోచనలు కూడా బుస్సే. ఏడ పేలుచ్చారు, ఏడ చంపుతారు, భయం. అందుకే వాడు వచ్చే లోపల వాడు కారు ముందుగానే ఉంటుంది ఇక్కడ. నిజమేనా?
ఆడు కారు ముందుగానే ఉంటాడు. ఏమంటే నేను కడప నుంచి కారు తెచ్చుకోలే, సురేష్ వచ్చి కారు అడిగి పెట్టుకున్నాడు. మేము వచ్చి కారు ఎక్కాం, వాళ్ళ ఇంటికాడ దించాడు. ఏమండి మంచి భోజనం అండి. పప్పులో 3 రకాల పప్పు చేశాడు. నేను ఇంతవరకు ఒక రకమైన పప్పు తిన్నాను. పప్పులో 3 రకాలండి బాబు. పచ్చపప్పు, ఎర్రపప్పు, నల్లపప్పు. అంటే కలర్స్ చెప్తున్నానా, దేంతో చేసా నాకు తెలియదు, కానీ ఏదో 3 రకాల పప్పు వేశారు. తర్వాత ఏదో ఎర్రగడ్డతో కారం చేసింది అమ్మాయి. భలే ఉందండి బాబు. నేను ఇంతవరకు తెలియదు ఇప్పుడు. ఏ ఉద్యోగం చేయలేదు, కానీ రకరకాల రుచులు తింటున్నాను. ఎవరు పెడుతున్నాను నాకు? బ్రహ్మాండమైన భోజనం. ఏం కారం అమ్మ, అబ్బా ఇది భలే ఉంది. కడపలో అసలు కారం అంటేనే ఫేమస్. కడప అంటేనే ఏమంటారు? కారం రా బాబు అంటారు. గుంతకల్లో చూశాను ఆ కారం. మా భార్య చెప్పాను, నేర్చుకోబ్బా, అది నువ్వు కూడా చేద్దు అని. అమ్మా చెప్పినాను కేజీ. అద్భుతమైన కారం. ఏమండి నంచుకొనికి ఏం చేశారు తెలుసా? చేప ఉందండి బాబు. దేంట్లో ఏంచినారో తెలియదు, కానీ నాకు నోట్లో పెట్టుకుంటా ఉంటే చేప ఉన్నట్లేదు, హల్వా ఉన్నట్టుంది. అది ఏమి టేస్ట్ ఉందంటే ఆ టేస్ట్ ఉంది. ఏ ఉద్యోగం చేసి నేను డబ్బులు సంపాదించి నేను చేసుకుని తిన్నానండి బాబు? ఏం పని చేస్తున్నానని ఆయన నమ్ముకున్నానంతే. నన్ను పోషించువాడు యెహోవాయే, నా దేవుడు నన్ను పోషించువాడు. బ్రహ్మాండమైన చేపలు. ఇప్పుడు నాకు తెలుసు అసలు చేపలు తింటానని, ఎర్ర పచ్చడి తింటానని, 3 రకాల పప్పు తింటానని, రసం నాకు తెలుసు. అసలు కారు వస్తుందని నాకు తెలియదు. ఏమండి నేను ఆయన్ని నమ్మానండి. నా దగ్గరికి అన్నీ వచ్చాయండి. మరలా ఇప్పుడేదో చికెన్ బిర్యానీ అంట. మామూలుగా ఉండదు నా బిర్యానీ అన్నాడు. మామూలుగా లేదు నా బిర్యానీ అన్నాడు. అవునరా, మామూలుగా ఉండదురా అన్నాను. ఎందుకంటే తన సేవకుడు వచ్చాడు కదా, తన పిల్లలందరూ తన వాక్యం కోసం వచ్చారు కదా. మరి ఎవరు సిద్ధపరచాలి చెప్పండి? ఎవరు సిద్ధపరచాలా? తన పిల్లలందరూ తన దగ్గరికి వస్తున్నారు అనుకోండి, పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ పిల్లలందరూ అక్కడక్కడక్కడ సెటిల్ అయిపోయి సంక్రాంతి పండుగకో క్రిస్మస్ పండుగకో మీ ఇంటికి వస్తున్నారంటే తండ్రి పడే ఆ వేదన, అంటే ఆ పిల్లల కోసం నా పిల్లలు వస్తున్నారు, మటన్ తేవాల, నా పిల్లలు వస్తున్నారు చికెన్ తేవాల. అరే వాడు చిన్నోడు చేపలు తింటాడు, వాడు చేపలు తీసుకురండి. అరే పెద్దోడికి మటన్ అంటే ఇష్టం, అమ్మాయికి చికెన్ అంటే ఇష్టం. అందులో ఇంకొక అమ్మాయికి చికెన్ 65. చికెను 65 అంటే చికెన్ 65 అంటే అప్పటికి 1, 2, 3 కాడి నుంచి వెళితే 65 అంట. అంటే చికెన్లు ఎన్ని రకాలు ఉన్నాయి? 65కి వచ్చింది. ఈమెకి 65 ఇష్టం, ఆమెకి 55 ఇష్టం, ఇంకొక ఆమెకి 45 ఇష్టం, ఇంకొక ఆమెకి 35 ఇష్టం. ఎవరి ఇష్టాలకు తగినట్టు వాళ్లకు తండ్రి, శరీర సంబంధమైన తండ్రి ఎన్ని సిద్ధపరిస్తే ఆత్మ సంబంధమైన తండ్రి ఇంకెన్ని సిద్ధపరచాలండి? ఒరిజినల్, డూప్లికేట్ తండ్రినా ఈయన? ఒరిజినల్లా డూపా? ఈ డూపు తండ్రికి ఎంత ఉంటే, ఈ డూపు తల్లికి ఎంత ఉంటే ఒరిజినల్ తండ్రికి ఎంత ఉండాలండి? ఒరిజినల్ తండ్రికి ఎంత ఉండాలండి చెప్పండి? నమ్మాలండి. నమ్మితే నమ్మువానికి సమస్తము నమ్మకం ఉండాలంతే. మరలా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకా అయిపోయి మీటింగ్ అయిపోతుంది, మేము కడప వెళ్ళిపోతాం. రైలు వస్తుంది, రైలు ఎక్కుతాం, కడప దిగుతాం, వెళ్ళిపోతాం. రేపు ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు దేవుడు. రేపటి సంగతులు, రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఆయన మాటను ఇప్పుడు మనం ఏం చేయాలా? వినాలి, నమ్మాలి. నమ్మి చూడు. రేపు పొంగల్ చేసుకున్నాం బా, రేపు దోశ చేసుకున్నాం బా, రేపు చట్నీ చేసుకున్నాం బా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. రేపటి దినం రేపు చూసుకుంటాను. నువ్వేం ఆలోచించాలంటే, తండ్రి రేపు నేను మరలా బ్రతికితే, రేపు ఉదయకాలం నేను మరలా బ్రతికితే ఏమంటే అర్థమవుతుంది మీకు? ప్రకాష్ అన్న సేవకుడు, మంచి సేవకుడు, ప్రకాష్ అన్న చనిపోయాడు, తెలుసు కదా మీకు, చాలా మంది తెలిసే ఉంటుంది. హలో, సౌండ్ ఇంతేనా?
ప్రియులరా, ప్రకాష్ గంటెలని ఒక మంచి సేవకుడు, చాలా మంచి సేవకుడు, చాలా చక్కటి సేవకుడు, చాలా బాగా చెప్తాడు బైబిల్. రాత్రిలో పనుకున్నాడు, 3 గంటలకంతా ప్రాణం పోయింది. తెలుసా మీకు? సేవకుడు చనిపోయాడు. మా ఇంటి దగ్గర ఒక బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, ఉదయాన్నే తిరుపతికి వెళ్ళాలి, భార్యని సిద్ధపరిచాడు. టిఫిన్ చేసి దారిలో తిన్నాం, తిరుపతికి వెళ్దాం అని చెప్పి రెడీ అయినారు, అంతా అయిపోయింది. కానీ ఉదయాన్నే ఆవిడ లేచింది. ఏమండి ఏమండి అని లేపింది. పలకలేదు. ఓహో నిద్రపోతున్నాడులే, పనుకోండిలే అని చెప్పి ఆవిడే అన్ని టిఫిన్స్ అన్ని రెడీ చేసింది. చక్కగా రెడీ అయిపోయింది. ఈయన లేపుతూ ఉంది. ఏంటినా ఒక పలుకు పలికేవాడు ఏం సరిగ్గా పలకడం లేదని చెప్పి ఏమండి అనగానే ఎలా ఉంది. రేపేమి సంభవించినో తెలియదు. ఈరోజే మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చెప్పినట్లు వింటే, ఆయన్ని నమ్మితే నమ్మువానికి ఎలా ఉంటుంది తెలుసా? ఆయన మాట వింటే ఆయన మహిమను చూస్తావన్నాడు. నమ్మితే నీవు దేవుని మహిమను, నమ్మిన కొంతమంది భక్తులను చూపిస్తానండి, మీరు ఆశ్చర్యపోవాల్సింది. ఈరోజు నమ్మి దేవుని మహిమను చూశారు, దేవుని పిల్లలరా. ఏలియా కాలం మీకు తెలుసు. ఏలియా కాలం, ఈ ఆహాబు యెజెబెలు భయంకరంగా ప్రవక్తలను హింసిస్తూ ప్రజలను దేవుని మార్గంలో కాకుండా పక్కదారి పట్టించి పాపాల వైపు నడిపిస్తున్నటువంటి కాలం. అలాంటి కాలంలో ఒక మహానుభావుడు దేవుని కోసం బతుకుతున్నాడు. ఆయనే ఏలియా. అద్భుతమైనటువంటి ప్రవక్త, రోషం కలిగినటువంటి ప్రవక్త. మీ అందరికీ తెలుసు ఏలియా ఎలాంటి ప్రవక్త. రోషం, పౌరుషం కలిగినటువంటి ప్రవక్త. అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? రోషం, పౌరుషం ఉండాల. రోషం, పౌరుషం కలిగి ఉండాల. నమ్మితే ఎలా ఉండాలి తెలుసా? ఎదుటివాడు అతన్ని చూసి దేవుని దగ్గరకు వచ్చేటట్టు ఉండాలా సేవకుడు అంటే. అలా ఉండాల. దేవుని పిల్లరా, అద్భుతమైనటువంటి సేవకుడు. దేశం పాడైపోతా ఉంది. దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలను చంపేస్తున్నారు. అలాంటి టైంలో ఏలియాను కూడా చంపాలనుకున్నాడు యెజెబెలు. తెలుసు కదా, ఆహాబు భార్య, పనికి మాలిన రాజుడు. అతనికి సరైన భార్య వచ్చింది. ఈ భార్య మాటలు విని ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? దేశాన్ని పాడు చేస్తున్నాడు. పాపాల వైపు, అంటే విగ్రహాల వైపు నడిపిస్తున్నాడు. దేవుని పిల్లలరా, దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్న కాలంలో ఆ దేశానికి ఏమొచ్చిందో తెలుసా? కరువు. ఎప్పుడైతే దేశాన్ని దేవుని వైపు నడిపించకుండా దెయ్యాల వైపు నడిపిస్తారో ఆ దేశం ఏమైతే తెలుసా? సర్వనాశనం. ఈరోజు ప్రపంచంలోని దేశాలన్నీ ఎటువైపు వెళ్తున్నాయి తెలుసా? సర్వనాశనం వైపు వెళుతున్నాయి. ఎక్కువ రోజులు ఈ భూప్రపంచం ఉండేటట్టు కనపడడం లేదు. ఈ పాపాలు, ఈ ఘోరాలు, ఈ శాపాలు చూస్తూ ఉంటాయి. ఎట్లా ఉండదు తెలుసా? ఎలా ఉందండి? నిన్న ఆగస్టు 15 నిన్న ఏమి జెండాలు, మన జెండాలు ఎవడు పట్టినా జెండా వందే మాతరం అయిపోయింది. ఈరోజు ఎటపోయినాయి జెండాలు. నిన్న ఒక్కరోజే ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు లేవు. మటన్ లేదు,
చికెన్ లేదు అంటే మందులకు ఏముండాలా? ముక్క లేదు, మందు లేదు, రెండు లేవు. ఏమిరా బాబు అంటే ఆగస్టు అంటే ఒక్కరోజేనా మందు లేండి? మిగతా 364 రోజులు, 364 రోజు మందు మానయి, ఒక్కరోజు పెట్టు మందు. నువ్వు నువ్వు మంచి ప్రభుత్వం ఒప్పుకుంటాను. ఏమండి ఎన్ని రోజులండి? ఒకరోజు మందు మానేసి మిగతా రోజులంతా దాపించావా? దేవుని పిల్లరా, లంచాలు, మానభంగాలు, మర్డర్లు, దేశం అల్లకొల్లాలం. మరలా దేశం ఏమైతుందంట? పరుగులు పెడుతుందంట. యాడికో మరి. దేనికి? లంచం తీసుకోవడం వలన దేనికి సార్ అభివృద్ధి? దేనికి అభివృద్ధి? పలానా దానికని చెప్పు. ఉద్యోగాలు ఎక్కువైపోయా? యువత ఎక్కడ చూసినా చెడు మార్గంలో నడుచుకుంటా ఉంది. కారణం నీ యొక్క స్వార్థం. నీ స్వార్థం. నిజమేనా? సినిమాలు, చెత్త సినిమాలు. ఆ సినిమా వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం, ఆ సుంకాల కోసం, ఆ పన్నుల కోసం నువ్వు ఏ సినిమా అన్నా తీసుకో. సినిమాలు బాగుండాయా? సినిమాలు చక్కగా ఉన్నాయా? ఆ సినిమాలో ఉన్నటువంటి సీన్లు మీరు గమనించే అశ్లీలత. ఏమండి ఒకప్పుడు స్త్రీలు ఎలా ఉన్నాయండి? నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ల క్రితం ఒక సావిత్రి గారు, ఏమండి ఒక జమున గారు, వీళ్ళు బట్టలు ఎలా ఉండేటువంటి వాళ్ళు? ముఖం తప్ప బట్ట ఎక్కడన్నా కనపడేదే? ఈరోజు ఈరోజు అండి మొక్కలు మొక్కలు అంతేనా? ఆడొక ముక్క, ఆడొక ముక్క, ఆడొక ముక్క, ఆడొక ముక్క, ఆడొక ముక్క. కుక్క ముందర మొక్కేసి కుక్కను గట్టిగా పట్టుకో. కుక్క ముందర ఒక మొక్కి కుక్కను గట్టిగా పట్టుకో. నిన్ను ముక్కలు ముక్కలుగా కొరికి ఆ మొక్క తింటది. ఎస్, కరెక్టే కదా? ఈరోజు నువ్వు అలా ముక్కలు ముక్కలు పెట్టి ఈ కుక్కలకు చూపించే ఆ కుక్కలు గమ్మనుంటాయా? తీసుకుపోయి ఏం చేస్తాయి? కరిచి చంపవా? రేప్ చేసి చంపవా? ఈ రేపులు కారణం, అత్యాచారాల కారణం ఎవరండి? ఈరోజు అత్యాచారం లేదనిందే భారతదేశంలో. ఈ ఒక రోజుకు 10,000 అత్యాచారాలు, ఒక రోజుకు 5,000 అత్యాచారాలు, ఒక రోజుకు 10,000 హత్యలు, ఒక రోజుకు 20,000 హత్యలు. ఎక్కడ పోతుంది? దూసుకుని ఎక్కడికి పోతుంది? ఏ విధంగా పోతుంది? దేశాలు ఏమైపోతున్నాయి తెలుసా? సర్వనాశనం వైపు. నాట్ ఓన్లీ ఇండియా, ఎనీబడి కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని ప్రతి దేశం దేవుని దృష్టికి ఏమైపోతుందో తెలుసా? పాపము చేసినదై. దేవుని పిల్లలరా, ఇజ్రాయెల్ దేశం కూడా ఒక పనికిమాలిన రాజు వల్ల ఏమైపోయిందో తెలుసా? సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. కరువు, భయంకరమైనటువంటి కరువు. ఏలియా గారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? 3.5 సంవత్సరం వర్షం లేదు, తిండి లేదు, భయంకరమైన పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అంటే ఏమండి, పావురపు రెట్ట ఎంతమ్మా? ఇంచుమించు ₹1.5. అప్పట్లో ₹1.5 అంటే ఇప్పుడు, అప్పట్లో ₹1.5 అంటే ఇప్పుడు ఎంతండి? ఏమండి వందలు కదన్నా, లక్షలు. అప్పట్లో ₹1 పావురపు రెట్ట. రెట్ట అంటే ఏమనుకుంటున్నారు? ఈ రెట్ట అనుకున్నారు. చికెన్కు రెట్ట ఉంటుంది అన్న, రెట్ట కొట్టు అంటాడు. నేను చెప్పి ఆ రెట్ట కాదు. ఏ రెట్ట? ఏమండి బాత్రూమ్ రెట్ట గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ రెట్ట పావు, అర్ధపావు, పావు. ఆ రెట్ట తెచ్చుకొని ఏమండి మనం ఎముకలు తెచ్చుకొని సూపు చేసుకుని తాగుతాం, అంతేనా? ఆకుకూరలు తెచ్చి సూపు చేసుకుని తాగుతాం, కానీ ఆ రెట్ట తెచ్చుకొని సూపు చేసుకుని తాగుతున్నారు. ఎలాంటి కరువు! భయంకరమైన కరువు. తట్టుకోలేక ఈరోజు నీ పిల్లోడు నాకు, నా పిల్లోడు రేపు నీకు అంటే పిల్లలు కోసుకొని తినేస్తున్నారు. అంత భయంకరమైన కరువు వచ్చేసింది. అలా
అలాంటి పరిస్థితులలో ఏలే గారిని దేవుడు పలానా చోటుకు నువ్వు వెళ్ళంటాడు. ఎక్కడికి? పలానా సారేపతను ఊరికి నువ్వు వెళ్ళు. పలానా సారేపతను ఊరికి నువ్వు వెళ్ళు. అక్కడ నీ కోసం ఒక వెధవరాలిని నేను సిద్ధపరిచాను. ఆవిడ నీకు భోజనం పెడుతుంది. చిత్తం ప్రభు అన్నాడు. నువ్వు పలానా చోటుకు పోంటే రేపు వెళ్ళిపోయాడు. ఏమండి, దేవుడు చెప్పగానే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మనకేదైనా దేవుడు పలానా చోటుకి పోండి అన్నాడు అనుకో, పోతామా? పోతాంలే, కానీ ఎందుకు పోవాలి చెప్పు? దేనికి పోవాలి చెప్పు? నాకు ఈరోజు డ్యూటీ ఉండదు, ఈరోజు పోలేనులే. మా కూతురికి పెళ్లి చూపులు ఉన్నది, ఈరోజు పోలేను. మా కొడుక్కి ఏదో ఒక వంక మనం ఏం చేస్తాం? ఎతుకుతాం, ఎగరగొట్టడానికి ఎతుకుతాం. చర్చికి వచ్చేదానికి ఏమండి వంక ఎతుకుతాం వెళ్ళేదా? వంకలో దారి సరిగ్గా లేదు సార్, బురదంతా ఉండదు. రాలేకపోయాం ఈరోజు. మీరు వెరీ గుడ్ అండి, వర్షం పడతాన్నా కూడా. నిజంగా అండి, దారి చాలా దారుణంగా ఉందండి బాబు. నేను వచ్చాను, బుడద పాపం. కొంతమంది స్త్రీలు బుడదలో నడుచుకొని వస్తున్నారు. నేను చూసి వాళ్ళని సంతోషపడ్డాను. ఎక్కడికి సురేష్ అంటే, అన్న చర్చికి అన్నా అన్నాడు. బా, వెరీ గుడ్ అండి. వాళ్ళకు బుడద ఇంతెత్తు బుడదుంది. వీడు కారు ఏమండి ఇలా అంటున్నాడు, అది అడాగుతుందని నాకు పోయింది. ఆ కారు ఏమండి, కారుని ఈడుదోలినట్లేదు, కారు ఈడుదోలినట్టుంది. ఏమండి, ఇలా ముడుచుకొని ముందుకు వచ్చేసాడు. అది గుమ్గం గుమ్గం గుమ్ కనింది. ఒక్క ఇంతెత్తుంది పుడుతుంది సంపిది కదా రేడు. ఎందుకంటే మేమే దొయ్యాలి దాన్ని. దేవుడు ఎట్టో కూడా లాక్కొని వచ్చినాడు. ఏమండి, అలా వచ్చారు. వెరీ గుడ్, మీరు చాలా మంచి వాళ్ళండి, మంచి సంఘస్థులు. దేవుడు మిమ్మల్ని దీవించును కదా. ఏమండి, ఇలా ఏలే గారికి పలానా చోటుకి వెళ్ళమని కానీ వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక వెధవరాలను సిద్ధపరిచాడు. ఆ వెధవరాలు ఏమండి, ఏదో ఒకే ఒక అప్పం, ఏదో అంత పిండి ఉంది, అంత నూనె ఉంది. బాగానండి, నేను ముగిస్తాను. అంత పిండి, అంత నూనె, అంతే అండి, ఇంకేమీ లేదు. అవి కాల్చుకుందామని చెప్పి కట్టెల కోసం అట్లా బయటకు వచ్చింది. రాగానే ఎదురుగా ఎవరున్నారు? ఏలియా. అమ్మా, అయ్యా, ఎవరయ్యా మీరు? నేను పలానా దేవుని ప్రవక్తనమ్మా, దేవుని దాసుని, దేవుని సేవకుణ్ణి. ఆకలిగా ఉందమ్మా, నాకు ఆకలిగా ఉంది. నాకేదన్నా ఒక రొట్టె తీసుకొని రాగలవా? ఆమె నవ్వుతుంది. ఒకే ఒక రొట్టె ఉంది చివరిగా, అది నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము. ఇక నాకు మిగిలిందేంటి? ఒక అప్పము, ఒక ఇంత నూనె, అంటే కొంచెం పిండి కొంచెం నూనె ఉంది. ఇక అది తినే చచ్చిపోదాం అనుకుంటున్నాను. అవునా, పర్వాలేదమ్మా, అది నువ్వు నాకు తీసుకొని రా, తర్వాత నీకే తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. అవునా? అవును, నువ్వు వెళ్ళి పోయి అప్పం చేసుకొని తీసుకొని రా. పోయిందండి, పిసికిందండి, అప్పం చేసిందండి. అవున నూనెతో అప్పం చేసేసింది, రొట్టె చేసేసింది. ఏం లేదు, కొడుకు లేదు, అమ్మకు లేదు. ఎవరికి తీసుకొచ్చి పెట్టింది? దేవుని దాసుడికి పెట్టింది. అంతే, తినేసాడు. అమ్మ, మీరు కూడా చేసుకొని పోయి తినడం అనింది. మాకు హ్యాండ్ సార్, నాకు పెట్టేసేవి కదా, ఇప్పుడు నువ్వు కూడా నీ పెట్టి కూడా చేసుకుని తినండి అమ్మ పోయి అన్నాడు. ఎక్కడుంది సార్, అంతా అయిపోయింది, పోయి చూడుకోమ్మ అన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఏమండి, ఒక డబ్బా ఉంటుంది కదా, పిండి వేసుకునే డబ్బా, అంతా అయిపోయింది. నూనె బాటిల్ అయిపోయింది సార్. పోమ్మా, నువ్వు పోమ్మా, వెళ్ళి చూడుమా. సరే అయ్యగారు, వెళ్ళి చూడుమా అన్నాడు. అంతే, వెళ్ళిందండి. అంటే తన సేవకుడు చెప్పిన మాటను వినింది, నమ్మింది, వెళ్ళింది, చూసింది. ఏముండదు దాంట్లో? పిండి. ఒకసారిగా షాక్ అయిపోయింది. అయిపోయింది కదా పిండి అయిపోయింది కదా, మరలా ఎక్కడి నుంచి వచ్చింది పిండి? అయిపోయినా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అసలు పిండి? ఆశ్చర్యపోయిందండి. పిండి చేసింది, నూనె బాటిల్కి వచ్చేసింది, చేసేసింది. ఆ రోజుకు తినేసారు. అయిపోయింది అయ్యగారు, మరలా రేపటికి వస్తుందమ్మా, రేపు పోయి అప్పం చేయపు,
పోయి చూడగానే పిండి. ఏముండ అలా ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. అంటే లేని డబ్బాలో ఏమొచ్చిందండి? లేని ఏమండి ఆ బాటిల్లో ఏమొచ్చిందండి? లేని దాంట్లో పిండి, లేని దాంట్లో నూనెని తెప్పించిన దేవుడు ఎందుకు తెప్పించాడు? నువ్వు నమ్మావు గనక తెప్పించాడు. నువ్వు నమ్మావు గనక తెప్పించాడు. నమ్మకపోయింటే? నమ్మిందండి సారేపతి వెధవరాలు దేవుని సేవకుడు చెప్పిన మాటను నమ్మింది, దేవుని మహిమను చూచింది. ఏలియా దేవుని మాటను నమ్మాడు, ఆయన మహిమను చూచాడు. అంటే దేవుడు చేయలేడా? దేవుడు పెట్టలేడా? దేవుడు ఇవ్వలేడా? ఎవరినో నమ్ముతాం, మనిషిని నమ్ముతాం, మనిషిని నమ్ముతాం. మహోన్నతుని నమ్మమండి, మహోన్నతుని నమ్మమండి. ఏమండి మనిషి లేకపోతే, ఉదాహరణకు మీ ఆయన 2 రోజులు ఫోన్ చేయలేకపోతే అనుకో, ఉదాహరణకు మీ ఆయన 2 రోజులు ఫోన్ చేయలేదు అనుకో, ఏమో చేయలేదులే అని ఉండేవాళ్ళు ఎవరో చేయొద్దండి. ఏమండి అందరికి ఫోన్లు పోతూ ఉంటాయి. మా ఆయన ఫోన్ చేయలేదమ్మా, మా ఆయన ఏమన్నాడమ్మా, అంతేనా? దేవుడు నీకు ఒక 5 రోజులు ఫోన్ చేయలేదనుకో, సురేష్కి ఫోన్ చేస్తావా? సేవకుడు అన్నకు ఫోన్ చేస్తావా? చిన్నకు ఫోన్ చేస్తావా? ఏమండి సేవకులారా, మీకు ఎవరికైనా సరే, అయ్యా దేవుడు 5 రోజులు, అయ్యా అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, దేవుడు 5 రోజులు ఫోన్ లేదమ్మా, మాటలు లేవమ్మా అని ఎవరన్నా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవునితో మాట్లాడడం అంటే బైబిల్ చదువుకోవడం. దేవునితో మాట్లాడడం అంటే బైబిల్ చదువుకోవడం. ఎంతమంది దేవునితో మాట్లాడాలని ఇష్టపడతారు? ఉదయాన్నే లేవగానే నేను మా నాన్నతో మొట్టమొదటిసారిగా మా నాన్నతో మాట్లాడాలి అనేవాళ్ళు ఎవరు? మా నాన్నతో మాట్లాడాలి. నాకు ఆహారం ఇచ్చింది ఎవరు? నాకు ఆకాశాన్ని ఇచ్చింది ఎవరు? నేలనిచ్చింది ఎవరు? ఏమండి నిప్పునిచ్చింది ఎవరు? ప్రాణం ఇచ్చింది ఎవరు? ఈరోజు మనలో ప్రాణం ఉండదంటే ఎవరండి కారణం? ప్రాణం విలువ ఎంతో చెప్పండి. ఈ విశ్వాన్ని అమ్మి ఒక శవం ముందర పోయింది, లేస్తదేమో చూద్దాం. నేను చెప్పేది ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న 20 లక్షల కోట్లు సంపద గురించి కాదు. ప్రపంచాన్ని అమ్మి ఆ శవం ముందర పోయింది, లేస్తదే? ఎందుకు లేదు? ప్రాణం విలువెంత? ఆ ప్రాణాన్ని మనకిస్తే దేవుడు ఏమి ఇచ్చినాడులే, మా పక్కింటి వాళ్ళు చూడు అన్నీ తెచ్చుకున్నారు, మాకేమి ఇచ్చినాడు? చూడు పిజ్జి తెచ్చుకున్నారు. తెచ్చుకునే కొద్ది దేవుడిని అంటూ ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటే వీళ్ళు అని దేవుడిని. నిజమే కదా? వాళ్ళు పిజ్జి తెచ్చుకుంటాను ఎవరి మీదకి వచ్చారు వీళ్ళు? వాళ్ళకి ఇచ్చినాడు కానీ మాకు ఇచ్చినాడా? ఏం దేవుళ్ళే స్వామి, ఊరికే దేవుడు. వందనాలు, ప్రహెద్దలాడు, ఏం మట్టున్నామంటే ఏం చూడు అన్నీ మాకేమి ఇచ్చినాడు? నిన్నలే మన పెళ్లి చేసుకున్నాడు, దిగేసినాడు అల్లవారికి, మాకేమి ఇచ్చినాడు ఈయన? దేవుడు అండాడు పొమ్మ. అంటే దేవుణ్ణి ఎలా నమ్ముతున్నావు? నీ ప్రాణం ఎంత? ప్రాణం నీలో ఉందంటే ఎంత, దాని విలువ ఎంత? అంత ఇస్తే, అంత విలువైన ప్రాణం ఇస్తే ఏమిచ్చినాడా? ఏమిచ్చినాడా? దేవుడు ఏమర్థమైనాడు? అర్థం కాలేదండి. దేవుడు సైతాన్ గడు ఎక్కాడు, సాతాన్ ఎక్కాడు, దెయ్యం ఎక్కింది తల్లకి, దేవుడు అడెక్కాడు. దేవుడిని ఎక్కించుకుంటున్నాం, దేవునితో మాట్లాడదాం. ఉదయాన్నే లేగానే బైబిల్ చదువుకున్నాం, దేవుడితో మాట్లాడదాం, దేవుడితో మాట్లాడదాం, దేవుడితో మాట్లాడదాం. ఆయన నాకు ప్రాణం ఇచ్చినాడు కదా, ఆ ప్రాణానికి జీవాధారమైన ఆహారం ఇచ్చినవాడు కదా, ఆయనతో మాట్లాడదాం, ఆయనతో మాట్లాడదాం అనేవాళ్ళు ఎవరండి? ఉదయం లేచిన టైంచి ఈ సెల్లు తీసుకుంటారు, సొల్లు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమేనా? సెల్లులో అంతా సొల్లు తప్ప. ఎవరన్నా ఇద్దరు వాక్యం ఏమండి సెల్లులో మాట్లాడుతున్నామ్మా, ఈరోజు రాత్రి చాలా మంచి వాక్యం విన్నానమ్మా, నీకు చెప్తాను ఎంత తల్లి అని చెప్పి ఏ తల్లిని బిడ్డకి చెప్తుందా? లేచినావా నిద్ర?
కూతురుతో అమ్మ పెళ్ళి ఏంటది ఆడ ఉంటుంది. లేచావు నిద్ర అంటే ఇవి అల్లారం. లేచినమ్మా ఒళ్ళు దొంగకుంటావా? సరే కానీ నీళ్లు పోసుకుంటావా? సరే కానీ ఏం నీళ్ళ చల్లనీళ్ళ? సరే కానీ నీళ్లు పట్టుకున్నావా? సరే కానీ ఏం టిఫిను? ఏంది పొంగలా ఇడ్లీయా దాంట్లో నెయ్యా లేకపోతే బుయ్య గొయ్య దరిద్రమా? ఇంక ఈ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ రాత్రి జరిగిన వాక్యం చెప్పుకుంటారా? సెల్లుల్లో మొత్తం సొల్లేండి బాబు. దేవునితో మాట్లాడదాం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నామని నువ్వు ఆలోచించు చూడు. తలకెక్కించుకోవాలండి, తలకెక్కించుకోవాలండి. బైబిల్ ఆడికెక్కాలా? తలకెక్కాలా. తలలో పెట్టుకోవాలి. అందరూ దిండి కింద పెట్టుకుంటారు రాత్రిలో వనుకునేప్పుడు. ఎందుకు? బైబిల్ ఆడబెట్టుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి. తలలోనా తల కింద? అందరూ తల కింద పెట్టుకుంటారు. ఎందుకంటే దెయ్యాలు గియ్యాలు రాకుండా. దెయ్యాలు గియ్యాలు రాకుండా ఏడంట? మీరు చెప్పండి. దెయ్యం రాకుండా ఉండాలంటే బైబిల్ ఏడుండాలా? దెయ్యం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇది ఏడుండాలండి? తల లోపల ఉండాల. దెయ్యం ఏమి తెలివితేటలండి. తలలో ఉండాల్సిన బైబిల్ను తల కింద పెట్టిందండి బాబు. దేవుని పిల్లలరా, దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? నమ్మిందండి సారేపతి వేదవరాలు నమ్మింది, పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. మీకు తెలుసు రాజులు, మొదటి రాజుల గ్రంథం 17, మొదటి రాజులు 17:8. త్వరగా అండి ముగిద్దాం ఇక. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నిన్ను పోషించుటకు ఆ చెట్టునున్న ఒక విధవరాలను నీళ్లు తేబోచుండగా నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గానే అప్పం ఒకటైనలు లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఎరుటై వచ్చి తిన్నప్పుడు ఏలే ఆమెతో ఇట్లా, నిన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములను చేసుకుని భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె. చూడండి, వీళ్ళందరినీ ఎందుకు పెట్టాడండి మనకు? ఇలాంటివన్నీ దేవుడు రాసి మనకి ఎందుకు పెట్టాడు? దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకి. బుద్ధి అంటే బైబిలే, వాక్యమే. దేవుడు మమ్మల్ని పోషించగలడు. దేవుడు మమ్మల్ని పోషించగలడు. ఎలా? మహారాజుల్లో పోషిస్తాడు. నమ్ముతారా మీరు? ఆకాశ పక్షులు విత్తవు కొయ్యి పండించి వాటిని పోషించి దేవుడు. నమ్మాలండి. నమ్మిన అబ్రహాం ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడు. అబ్రహాం దేవుని మహిమను చూశాడండి. ముసలివాడండి బాబు, ముసలోడు 100 ఏళ్ల ముసలోడికి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టడానికి కారణం దేవుణ్ణి నమ్మాడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అదే అతనికి నీతి. అంటే దేవుణ్ణి నమ్మడం. నమ్మాడండి. 100 సంవత్సరాలు దేవుని చూశాడు, అద్భుతమైన కొడుకులు. ఆ నమ్మకంలో అబ్రహాముకు ఏ తక్కువ కాలేదండి. మాట చూడండి, అది కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలరా. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి.
అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చూడండి, అన్ని విషయములలోనూ, అన్ని విషయములు అంటే ఒకటి కూడా తక్కువ కాలేదా? అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఒక్కటన్నా తక్కువైందా? అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించాడండి. అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం, అబ్రహాము దేవుడు చెప్పినట్టు విన్నాడండి. అబ్రహాం చిత్తం ప్రభువా. ఏమండి, అబ్రహాం అనగానే ఏమనేవాడు తెలుసా? చిత్తం ప్రభు. ఎలా చిత్తం? సాష్టాంగ నమస్కారం. ఏమండి, సాష్టాంగపడి నమస్కారం. చిత్తం ప్రభువా. ఈరోజు మనం ప్రార్థన అనగానే చిత్తం ప్రభు అని అంటాం. ఇట్లా ఒకడు ఎట్టుంటాడు అంటే ఎట్టుంటారండి? అంటే దేవుని ఎదుట ఎలా ఉన్నాడు అబ్రహాం? చిత్తం ప్రభు, సాష్టాంగం. అసలు ప్రార్థన అనగానే, దేవుడు ప్రార్థన అనగానే అందరూ ఏమైపోలా? బోళ్ళ. చూడండి, హైందవులు చూడండి, ఆ తిరుమలలో కానీ ఆ పెంచిల్ నరసింహులు ఎంత చూడండి, బోళ్ళ పెట్టి దండం పెడతారు. మనం ఎప్పుడన్నా బోళ్ళ పట్టి దండం పెట్టినమ్మా? ఆ రాయో గీయో తగులుకొని బోళ్ళ పడి ఉంటాం కానీ ఎప్పుడన్నా దేవుని ఎదుటి బోళ్ళ పడి ఉంటామా? దేవుని పిల్లలరా, సాష్టాంగం. చిత్తం ప్రభువా. అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల నుంచి నేను చెప్పు దేశమునకు వెళ్ళిపో. నేను చెప్పిన చోటుకి వెళ్ళిపో. ఎక్కడికి పోవాలి ప్రభా? ఎందుకు పోవాలి ప్రభా? ఏం ప్రభా అని అడిగాడా? ఒక్క మాట. దేవుని పిల్లలు, నమ్మకం చూడండి, విశ్వాసం చూడండి. ఆయన ఎక్కడికి పొమ్మని నేను పోతాను, ఎందుకంటే ఆయన ఏది చేసినా నాకు మంచి కీడు చేయడం నమ్మాడండి. నీ బిడ్డను ఇచ్చేసి, నీ బిడ్డను ఏమండి కర్మేల పర్వతం, ఏ పర్వతం అండి? మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి నీ బిడ్డను బలి అన్నాడు. చిత్తం ప్రభా అన్నాడు. ఎలా అన్నాడు? సాష్టాంగం. చిత్తం ప్రభా, ఇచ్చేస్తాను ప్రభా. ఎలా చెప్పాడు? నీ బిడ్డను ఇచ్చేస్తాను ప్రభా. మనం ఇచ్చేస్తామా? చంపేస్తాం. ఇచ్చేస్తామా? నీ బిడ్డ నాకు ఇచ్చాడు. మామూలుగా నీ అట్టాడితే చంపడానికి బాబోయ్. అది కూడా ఎలా ఇచ్చాడు? నవ్వుతో ఇచ్చాడు. చాలా మంది చెప్పారు, ఆయన ఎంత బాధపడతా ఇచ్చుంటాడు తెలుసా, ఎంత కుమిలిపోతా ఇచ్చుంటాడు తెలుసా. లేక పుట్టిన బిడ్డను అడిగితే ఎంత కుమిలిపోయింది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చా నేను, ఏమండి భోజనం పెట్టినారు నాకు, ఎలా పెడితే తింటా నేను? తిన పెడక అంటా, నన్ను తింటానా? అన్నం పెడితే భోంచేయండి, ఏమిటి పెట్టుకోండి, కొంచెం పెట్టుకోండి, ప్రేమతో పెడితే తింటాను. ఆటికి మొహమాటం కాబట్టి వద్దులేండి, తినాలని ఉన్నా కూడా ఎలా ఉంటుంది? వద్దులే అంట. మామూలుగా నేను తింటా, కానీ మొహమాటానికి నేను అంతే అండి అంట, కానీ తింటానే ఉంటా. ఏమండి, మీరు గ్రహించి ఏం చేయాలా? ఎట్లా వడ్డించాలన్నా? ప్రేమతో. అన్న చికెన్ వేసుకో. వేసుకుంటావా? వేయకుండానే వేసుకుంటావు అంటే వాడు బీపీ షుగర్ ఉన్నాడు అయితే ఎగిసి తంతాడు. నిజమే కదా? వేసుకుంటావు ఏంది? బెయ్యి గిల్లో బెయ్యి ముక్కలు, ఒకటి కాబట్టి 10 బెయ్యి, ఒకటేచ్చాడు, రెండోది చేసుకుంటావా? మొహం నల్లగా పెట్టుకుని మార్చుకుంటా తింటావు అంటాను అనుకో, ఎట్టుంది చెప్పు? అబ్రహాం గారు కూడా తన కుమారుని ఎలా ఇచ్చాడు దేవుడికి? నాన్న నీకు ఇచ్చేస్తాను, నవ్వుతా. పెట్టేటప్పుడు ఎలా పెట్టాలా? పెట్టేటప్పుడు అంతగాని ప్రేమతో పెట్టండి, ప్రేమతో ఇవ్వండి. దేవుడికి ఎలా ఇవ్వాలో తెలుసా? దేవుని పిల్లలు నిజంగా ఇలా చేశాడు కనుక అబ్రహామును దేవుడు ఏం చేశాడు? అన్ని విషయములలో నమ్మినాడండి. ఆయన ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు,
హ్యాపీగా దేవుణ్ణి నమ్మాడు. ఎలా బ్రతికాడు? అబ్రహాం అంత ధనవంతుడు ఆ దేశంలో ఇంకొకడు. బా, దేవుణ్ణి నమ్మితే ధనవంతుడండి. ఏ ధనం అప్పట్లో ఆ ధనమేమో, ఇప్పుడు ఏ ధనమో తెలుసా? వాక్యం అనే ధనం. ఇది ఉంటే చాలు కదండి. నీకు ప్రాణం ఉంటే చాలండి. ఎంత ధనం ఉన్నట్టో తెలుసా? ఆ ప్రాణాన్ని నిలబెట్టింది ఎవరో తెలుసు? దేవుడు అండి. నమ్మాలండి, నమ్మాల 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 నమ్మాల. అలా నమ్మకపోవడమే ఈరోజు చాలా ప్రమాదానికి గురైపోతున్నారు చాలా మంది. దేశాలు పాడైపోతున్నాయి. నమ్మాలి. ఎలా నమ్మాలి? ఒకసారి ప్రతి విధవరాలు నమ్మించండి. ఒక ఏలే దేవుణ్ణి నమ్మినాడు చూడండి. ఒక అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మినాడు చూడండి. ఎలా నమ్మినాడు? ఆ విధంగా దేవుణ్ణి మనము నమ్మాలండి. ఊరికే ఏదో నమ్మినాము చర్చికి వచ్చినామంటే అలా కాదు. నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే చావైతే. నమ్మకం ఏ స్థాయిలో ఉండాలో తెలుసా? నీ బిడ్డనిచ్చే అన్నాడు అబ్రహామును. ఇచ్చేస్తాను బ్రవా. ఏమండి, అలా ఇచ్చే ముందు అబ్రహాం ఆలోచించలేదు అనుకుంటున్నారు? ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు తెలుసా? ఎలా దేవుణ్ణి ఆలోచించాడు తెలుసా? దేవుడు మనసుని ఎలా కనిపెట్టాడు తెలుసా? అంటే నా బిడ్డని ఇచ్చేయమంటున్నాడు. ఒక పక్క చూస్తే ఆకాశ నక్షత్రాలు కంటే ఎక్కువ నీ సంతానాన్ని ఇస్తాను ఈ ఇసాకు వలన అన్నాడు. ఒక పక్కన చంపేమిటి? ఏంట్రా బాబు, సంథింగ్ రాంగ్ ఏదో ఉంది. దేవుడు సామాన్యుడు కాదు, కనిపెట్టాడు. అమ్మో, ఈయన చనిపినా, ఒకవేళ నా కుమారుడు నేను చంపినా మరలా వాడిని ఏం చేస్తాడు ఈయన? అంటే మృతులను సైతం బతికించడానికి దేవుడు. బా, ఏ స్థాయి నమ్మకం చెప్పండి అది? ఏ స్థాయి అండి? నా కుమారుణ్ణి చంపినా దేవుడు మరలా. ఏ స్థాయి నమ్మకం తెలుసు అది? టాప్ అంటారు చూసి, టాప్ స్థాయి, ఫైనల్ స్థాయి. ఆ స్థాయిలో దేవుడు నమ్మినాడు. మనం బియ్యం అయిపోయినాయి, ఉప్పు అయిపోయింది, చెప్ప చేతికి వచ్చింది, ఇంక రాదు నమ్మకపోతే. మరి నమ్మి చూడు. నీ పితరులు చూడు ఎలా పోషించాడు దేవుడు. నిన్ను పోషించడా? నమ్మాలా? దేవుణ్ణి నమ్మాలండి. నమ్మే విధానంలో ఎలా ఉండాలో తెలుసా? ఏ స్థాయిలో అయినా సరే దేవుణ్ణి నమ్మాల. ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఒక ఆయన, అంటే నమ్మకం ఎలా ఉండాలో చెప్తున్నాను, మీరు బాగా నమ్మాలని కోరుకుంటున్నాను. ఒక 2 పెద్ద కొండలకు తాడేశాడు. బాగా వినండి. 2 పెద్ద కొండలకు పెద్ద తాడేశాడు. ఏమండి, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఈ తాడు మీద నేను ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి నడిచి వెళ్తాను. ఏ కర్ర, ఏ సహాయం లేకుండా నేను తాడు మీద నడిచి వెళ్తాను. సుమారుగా చాలా దూరం. మరలా దేవుని పిల్లరా, ఆ కొండ మీద నుంచి కిందికి, ఆ తాడు మీద నుంచి కిందికి పడితే ఎముకలు కూడా ఈ మిగలవు, అలా విరిగి చచ్చిపోతాడు. అంత హైట్కు తాడు వేసి ఆ కొండ మీద నుంచి కొండ మీదకి పోతాడు. జనాలంతా వచ్చారు చూసేదానికి. జనాలంతా కుప్పలు జనాలంతా వచ్చేసారు. వచ్చి ఏమండి, ఆయన నడుస్తుంటే చూడాలని అలా ఎదురు చూస్తున్నారు. నడిచాడు, స్టార్ట్ చేశాడు. వీళ్ళు పైకి ఇలా చూడాలి, చాలా ఎత్తులో ఉంది, కిందనే చూస్తున్నారు. దేవుని పిల్లరా నడుచుకుంటూ వస్తున్నాడు. అలా నడిచేప్పుడు అలా అన్నప్పుడు జనాలు ఏమంటారు? అంటే వాడు ఇలాంటి వీళ్ళు ఇలా అంటూ ఉంటారు. ఎందుకు? టెన్షన్ అనమాట. క్రికెట్ ఫైనల్లో 2 బాళ్ళకు ఒక రన్ను కొట్టేటప్పుడు వీళ్ళు ఎట్టుంటారు చూడు. వాడు బ్యాట్ ఎట్టంటే వీళ్ళు ఇట్టు అంటూ ఉంటారు. గమనించినారు మీరు? టెన్షన్ అనమాట. దేవుని పిల్లలారా, దేవుని వాళ్ళారా, వాడు ఇలా అంటే మొత్తానికి వీడికి వచ్చాడు, ఈ లాస్ట్కి వచ్చాడు. రాగానే జనాలు ఏం చేశారు? చప్పట్లు కొట్టారు. బాగా వచ్చేసేమంటారు. అతను అడుగుతాడు, ఓకే, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాను, మరలా ఇక్కడి నుంచి ఎక్కడికి పోగలనా అని నమ్ముతున్నారా మీరు అంటాడు. నమ్ముతున్నాం జనాలంతా. ఓకే, మరి అయితే నేను ఒక మనిషిని నా భుజాన మీద కూర్చోబెట్టుకొని ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలనుకుంటున్నాను, పోగలనా అంటే ఈ జనాలు ఏమన్నారు తెలుసా? పోగలరు, నువ్వు భలే పోగలవు అన్నారు. అయితే నన్ను నమ్మిన వాడు ఎవడన్నా ఉంటే నా భుజం మీద వచ్చి ఎక్కువ అన్నాడు.
మీకు అర్థమైందే? నన్ను ఎవరైనా నమ్మితే నా భుజం మీదకు చెక్కు అనగానే ఇక మాట్లేదు. ఏమిటి మీకు అర్థమైందే? ఒక మనిషిని నేను తీసుకున్న వారికి వెళ్ళగలనా? వచ్చాను కదా మళ్ళీ వెళ్ళగలనా? వెళ్ళగలవు. అయితే నమ్మిన వాడు ఎక్కండి. ఏమండి, మాటలు వేరు, చేతలు వేరు. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తి చేతల్లో ఉంది. దేవుని పిల్లలరా, యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. రండి, నా మీదకి ఎక్కేవాళ్ళు ఎవరు రండి, నా మీదకి ఎక్కేవాళ్ళు రండి, నేను తీసుకుని వెళ్తాను పరలోకానికి. ఎక్కుతామండి. ఎక్కే తలికే టర్మ్స్ అండ్ కండిషన్స్. నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువ ఎవరిని, అన్నదమ్ములైనో అక్కచెల్లెలైనో అందరినీ, ఎవరిని నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎక్కుతారు వచ్చి. దేవుని పిల్లలరా, నమ్మడం ఎలా ఉండాలో తెలుసా? ముందు దేవుణ్ణి నమ్మాలి. మన దేవుడికి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మొదట స్థానం దేవుడికి ఇవ్వాలి. తర్వాత ఎవరికి ఇచ్చుకుంటావో నమ్మి చూడు. అలా నమ్మకపోవడమే పాపం అండి. ఆయన సహాయం చేయలేక ఆయన చేతులు ఏమన్నా కురసైపోయాయా? యెషయా గ్రంథం 59:1 ఉంటుంది. ఒకసారి చదువు ముగిస్తానిక. ఏమండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము, దేవుని హస్తము కురసేమన్నయిందా? రక్షింపలేకుండానట్లు యెహోవా హస్తం కురసేమన్నయిందా? తర్వాత మాటనైనా విననేరకుండునట్లు ఆయన చెవులు మందములు ఏమన్నా అయిపోయాయా? కాలేదే. ఎందుకు వినపడడం లేదు? ఎందుకు సహాయం రాలేదంటే, మీ దోషములు అనగా మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డం వచ్చాయి. నీ ప్రార్థన అడిపోవడం. చాలా మంది అంటూ ఉంటారు, నా ప్రార్థనకు జవాబే రావడం లేదంటే ఆడికి పోతే కదా అది. ఆడికి ఎందుకు పోలేదంటే పాపం అడ్డం వచ్చిందండి. ఏం పాపం? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పినట్లు మనం నమ్మలేదండి, ఆయన చెప్పినట్లు వినలేదండి. వినకుండా మనకేం కావాలంటే ఎలా వస్తాయండి? ఏనండి, సారేపతి వెధవరాలు ఎలా అయితే దేవుని మహిమను చూసిందో మనం కూడా అలాగే చూద్దాం. అబ్రహాం గారు దేవుని మహిమను ఎలా అయితే చూద్దానో మనం కూడా అలాగే చూద్దాం. దేవుణ్ణి ఎలా నమ్మాలి? స్థాయి ఉంటుందండి నమ్మకంలో. ఆ స్థాయిలో అలా నమ్మేవాళ్ళుగా మీరందరూ ఉంటూ, యేసుక్రీస్తు వారిని ఆనుకొని దేవుణ్ణి ఆనుకొని, మీ మనస్సు ఆయన్ని ఆనుకొని ఉంటే మీకు ఏ తక్కువ కాదు, మీకు అన్నీ ఎక్కువే. అబ్రహాంకు ఒకటైనా తక్కువైందని ఉందా? అన్ని విషయముల్లో అబ్రహామును ఆశీర్వదించారు. దేవుని పిల్లలను దేవుణ్ణి నమ్మాల. ఎలా నమ్మాలో కొంతమందిని మీకు చూపించాను. ఒక సారేపతి వెధవరాలు, ఒక అబ్రహాం గారు, ఒక ఏలియా గారు. నమ్మకం విషయంలో తగ్గొద్దండి. నమ్మకం విషయంలో రోజుకు పెరగండి. వాక్యంలో ప్రతి దినం పెంపారుచు అభివృద్ధి చెందుచు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటూ, పాపానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా ఉండాలని కోరుకుంటూ, దేవుని చిత్తమైతే మరలా వస్తాను. ఆయన దయతో, మీ దయతో, మీ సేవకుల దయతో, సురేష్ దయతో. ఒకవేళ రాలేదా, పోయినానా, తప్పకుండా దేవుని దగ్గరికి పోతా, నో డౌట్. ఎందుకంటే నేను అలా నమ్మే దేవుణ్ణి. తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్తాను, పరదేశికి వెళ్తాను. ప్రభు రాకపోతే అక్కడి నుంచి గుంతకల్లో ఉన్నటువంటి సంఘస్థుల కోసం ఎదురు చూస్తూ ఉంటానని తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దైవ సేవకులు సురేష్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, మీకు నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.